కొనసాగుతున్న రష్యా యుక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రంప్ రంగంలోకి దిగిన యుద్ధానికి మాత్రం బ్రేక్ పడటం లేదు. యుద్ధాన్ని ఆపే ఉద్దేశం లేకపోతే తాము చర్చల నుండి వైదొలుగుతామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే కష్టమైన యుక్రెయిన్లో శాంతి స్థాపనకు చర్యలు తీసుకుంటామని రష్యా స్పష్టం చేసింది. తమ సొంత ప్రయోజనాలను కాపాడుకునేందుకు యుక్రెయిన్ అమెరికాతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. దాదాపు 4 ఏళ్లుగా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రంగంలోకి దిగినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. తాను 24 గంటల్లో యుద్ధాన్ని ముగించేస్తానని అప్పట్లో చెప్పిన ట్రంప్ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్లో శాంతి స్థాపనకు చర్యలు తీసుకుంటామని, ఆ దిశగా త్వరలో అడుగు ముందుకు పడే అవకాశం ఉందని రష్యా పేర్కొంది. తమ సొంత ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఉక్రెయిన్ అమెరికాతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ తెలిపారు. ఈ చర్చలు చాలా క్లిష్టమే అయినా వాటిని కొనసాగించడానికే ప్రయత్నిస్తున్నామన్నారు. రష్యా, ఉక్రెయిన్ దేశాలకు యుద్ధం ముగించే ఉద్దేశం లేకుంటే శాంతి ఒప్పందం కుదిర్చే ప్రయత్నాల నుంచి తాము తప్పుకుంటామని ఇటీవల అమెరికా ప్రకటించింది. దీంతో స్పందించిన రష్యా అధ్యక్ష కార్యాలయం అమెరికా అధ్యక్షుడు ట్రంప్, పుతిన్ మధ్య ప్రస్తుతానికి ముందస్తు సమావేశాలు లేవని, అవసరమైతే భేటీ అవుతారని డిమిత్రీ పెస్కోవ్ తెలిపారు. యుద్ధం విషయంలో ఉక్రెయిన్పై ఐరోపా దేశాలు ఎలాంటి ఒత్తిడి తీసుకురావడం లేదని ఆయన విమర్శించారు. ప్యారిస్లో జరిగిన భేటీలో శాంతి ఒప్పందం ముసాయిదాకు ఐరోపా దేశాల నుంచి సానుకూల స్పందన వచ్చిన నేపథ్యంలో వచ్చే వారం లండన్లో మరో విడత చర్చలు జరగనున్నాయి. యుద్ధ విరమణ చేయించాలన్న తన ప్రయత్నాలకు రష్యా, ఉక్రెయిన్లు సహకరించడం లేదని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా, ఉక్రెయిన్లలో ఏ దేశమైనా సరే ఏ ఒక్క కారణంతో అయినా శాంతి ప్రక్రియ నుంచి తప్పుకుంటే రెండు పక్షాలను తెలివి తక్కువ వారుగా, మూర్ఖులుగా పరిగణిస్తామని ట్రంప్ వ్యాఖ్యానించారు. మరోవైపు ఈస్టర్ సందర్భంగా తాత్కాలిక కాల్పుల విరమణ పాటిస్తామని రష్యా ప్రకటించింది. కానీ ఆ మాటకు కట్టుబడి లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. ఈస్టర్ కాల్పుల విరమణను గౌరవిస్తున్నట్లు తప్పుడు వైఖరిని రష్యా ప్రదర్శిస్తోందని విమర్శించారు. రష్యా ఎప్పటిలాగే తమపై దాడులు కొనసాగిస్తోందని, పదుల కొద్దీ డ్రోన్ బాంబు దాడులు చేసిందని తెలిపారు. ఈస్టర్ సీజ్ ఫైర్ను గౌరవిస్తున్నట్లు రష్యా చెబుతున్నా యుద్ధక్షేత్రంలో పైచేయి సాధించేందుకు తమపై 50కి పైగా దాడులు చేసిందని జెలెన్స్కీ అన్నారు. పుతిన్కు తన సైన్యంపై పూర్తి నియంత్రణ లేదని, క్షేత్రస్థాయి పరిస్థితులు పరిశీలిస్తుంటే యుద్ధాన్ని ముగించే ఉద్దేశం ఆ దేశానికి లేదనేది స్పష్టమవుతోంది అని జెలెన్స్కీ ట్వీట్ చేశారు. కాల్పుల విరమణ షరతులకు పూర్తిగా కట్టుబడి ఉండాలని ఆయన రష్యాను డిమాండ్ చేశారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి 30 రోజుల పాటు కాల్పుల విరమణను పొడిగించాలనే ప్రతిపాదనను పునరుద్ఘాటించారు. మరోవైపు కీవ్ బలగాలు కూడా దాడులు చేశాయని రష్యా ఆక్రమిత ఉక్రెయిన్లోని అధికారులు ఆరోపించారు. ఇదిలా ఉండగా రష్యా, ఉక్రెయిన్ల మధ్య శాంతి ఒప్పందంలో భాగంగా క్రిమియాపై రష్యా నియంత్రణను గుర్తించేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ శాంతి ఒప్పందం వల్ల రష్యా, ఉక్రెయిన్ల మధ్య తక్షణ కాల్పుల విరమణ అమల్లోకి రానున్నాయి. ఇందులో భాగంగా రూపొందించిన ఫ్రేమ్వర్క్ను ఉక్రెయిన్ సహా ఐరోపా యంత్రాంగాలు పరిశీలించాయి. క్రిమియాపై రష్యా నియంత్రణ కొనసాగడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకూలంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు కష్టమైన చర్చలకు సిద్ధంగా ఉన్నామని రష్యా ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఈ కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినా ఎంతకాలం పాటు కొనసాగుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. గతంలోనూ రష్యా, ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా మళ్లీ రెండు దేశాల మధ్య యుద్ధాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ శాంతి ఒప్పందం ఎంతకాలం పాటు అమల్లో ఉంటుందో తెలియదని నిపుణులు చెబుతున్నారు.